వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంటర్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తంగా మారిపోయాయి. 2018లో వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల సమయంలో మమ్మల్ని గెలిపించే అస్త్రం ప్రశాంత్ కిషోరే అన్నట్లు నమ్మారు వైఎస్ఆర్సీపీ నాయకులు. గెలిచిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ వల్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అని నమ్మారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి అసలు కారణం ప్రశాంత్ కిషోరే అని డైరెక్ట్ ప్రశాంత్ కిషోర్ నే టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించేవారు. 2018 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కత్తితో దాడి చేయడం, అలాగే వైఎస్ వివేకానంద గారి హత్య కావచ్చు, ఇలా ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ డ్రామాలే అని తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం 2018లో వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేయనున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు నారా లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తంగా మారిపోయాయి. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. మెజారిటీ ప్రజలొచ్చేసి ఈసారి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తుంది. జనసేన పార్టీ కూడా 2018తో పోల్చుకుంటే ఈసారి చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య యువగలం పాదయాత్ర ముగింపు సమయంలో ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, దీనికి ఎలాంటి ఆలోచన అవసరం లేదు అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత జన సైనికులు కావచ్చు, వైసీపీ టీడీపీ వ్యతిరేకులు కావచ్చు నారా లోకేష్ పై తీవ్రంగా మండిపడడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి. ఇంతకీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయడం జరిగింది. అయితే ప్రస్తుతం వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ లో వచ్చే ఎన్నికల్లో మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని జనాల్లోకి వెళ్తేనే మీరు గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది అని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజమెంతో అబద్ధమెంతో కానీ ఈ వార్త మాత్రం జోరుగా ప్రచారం అవుతుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ యువత ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని చాలా మంది యువత కలలు కంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా సరే దానికి ఆ సమస్య తీరాలన్నా, ఆ ప్రశ్నలకు జవాబు దొరకాలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. ఇలాంటి పదవి లేకున్నా సరే 2 చోట్ల ఓడిపోయినా సరే జనాల కోసం ఇంకా కొట్లాడుతూనే ఉన్నాడు, జనాల కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు, ఆ జనాలకు సహాయం చేస్తూనే ఉన్నాడు. జనసేనని చేస్తున్న పోరాటాలను చూసి యువత ఎక్కువగా ఆకర్షితులు కావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న యువతంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటే మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారే మొదటి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అని హామీ ఇచ్చి జనాల్లోకి వెళ్తేనే ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ ఈ వార్త జోరుగా అయితే ప్రచారంలోకి వెళ్తున్నది. ఈ 2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినాయకులు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటో బయట పెట్టే అవకాశాలున్నాయి. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బిహారీ దొంగతో టీడీపీ నాయకులు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అతను బిహారీ దొంగ అయితే మరి 2018లో ఆయనతో మీరు ఎలా పనిచేశారు, మీ గెలుపుకు ఆయన ఎలా కారణమయ్యారు అని కేవలం తెలుగుదేశం పార్టీ జన సైనికులే కాదు ఇతర పార్టీ నాయకులు కూడా, ఇతర పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీని ప్రశ్నిస్తున్నారు.